నేనాయన వశము యేసే నా ధ్వజము నేనాయన వశము యేసు కొరకే బ్రతికెదను యేసులోనే జీవించెదను యేసు కొరకే బ్రతికెదను యేసులోనే జీవించెదను నా యేసు కాడి నా మీద ఉన్నది నశించు ఆత్మలు నా ముందు ఉన్నది నా యేసు కాడి నా మీద ఉన్నది నశించు ఆత్మలు నా ముందు ఉన్నది పంపబడిన వెనుకకే చూడను నేను వెనుకకే చూడను వెనుకకే చూడను నేను వెనుకకే చూడను యేసే నా వరము నేనాయన కోరను యేసే నా వరము నేనాయన కోరను యేసు కొరకే బ్రతికెదను యేసులోనే జీవించెదను యేసు కొరకే బ్రతికెదను యేసులోనే జీవించెదను విశ్వసయాత్ర నాకెంత ఘనం సాక్షి సమూహము నాకెంత ప్రియము విశ్వసయాత్ర నాకెంత ఘనము సాక్షి సమూహము నాకెంత పరుగులు ఉన్న నేను పరుగులు ఉన్న నేను వెనుకకే చూడను నేను వెనుకకే చూడను వెనుకకే చూడను నేను వెనుకకే చూడను యేసే నా కర్తని నేనాయన వార్తని యేసే నా కర్తని నేనాయన వార్తని మనిషికి దేవుడు ఇచ్చిన దివ్య ఔషధం. మనుషులందరూ అనుకుంటున్నారు లోకంలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన విషయాల పరంగా మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు, అనారోగ్యం కలిగితే కూడా మనం ప్రకృతి వైద్యం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు అనుకుంటూ మనుషులు తమ జీవితాన్ని ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనిషికి మరణం అనేది తథ్యం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఏ మనిషి అయినా ఎప్పటికైనా ఎలాగైనా ఇప్పుడే కదా విన్నాం, ఈ గుడారం ఏమైపోవాలి, స్మాష్ అవ్వాల్సిందే. పాట విన్న మనం, పాడిన వాళ్ళు, ఈ ఊర్లో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, దేశంలో ఉన్నవాళ్ళు, టోటల్గా 7 ఖండాల్లో ఉన్నవాళ్ళు అందరము ఏదో ఒక రోజు మన డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఈ మధ్యలో ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలి అనేదే దేవుడు మనకిచ్చిన దివ్య ఔషధమైనటువంటి వాక్య పఠనం కనుక మనం చేసుకుంటే ఏ పరిస్థితుల్లోనైనా ఎలా ఉన్నా కూడా మనల్ని మనం ఏం చేసుకోవచ్చు, భరోసా, మనకి మనమే భరోసా తెచ్చుకోవచ్చు. అందుకనే కీర్తన 105వ కీర్తన వాక్యం అందరము చూద్దాము. 105వ కీర్తన అందరూ బైబిల్ ఓపెన్ చేయండి, లేని వాళ్ళు పక్కన ఉన్న వారికి చూడండి. మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాము. 105వ కీర్తన మొదటి నుంచి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అండర్లైన్ చేసుకోండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును. బాబు చెల్లించడం వరకే ఆగిపోయింది సమాజం, క్రైస్తవ సమాజం ఎక్కడి వరకు ఆగిపోయింది, థ్యాంక్స్ గివింగ్ వరకే ఆగిపోయింది. అసలు మెయిన్ వర్క్ మర్చిపోయింది చాలా మట్టుకు. ఒకవేళ ప్రకటించిన మా సభలు, మా కుటుంబ సభలు, మా సంస్థ సభలు, మా వార్షికోత్సవాలు వరకే ఆగిపోయింది. ఎందుకు నీ వార్షికోత్సవం ఏం సాధించాము అన్నాం అనుకో,
అదే మాకు ఇలా అనేస్తారా, మమ్మల్ని అలా అనేస్తారా అంటారు. కానీ ఇక్కడ ఏం చేయమన్నాడంటే మీ కృతజ్ఞత స్తుతి నా ప్రకటన అవ్వాలి. అదే అంటున్నాడు చూడండి, నా నామమును ప్రకటన చేయండి. ప్రకటన ఏం చేయమంటావయ్యా అంటే జనములలో ఆయన కార్యాలను తెలియచేయండి. ఇది మిస్ అయిపోయింది. సభల్లో, కూడికల్లో, గ్యాదరింగ్ లో, ఆదివారపు కూడికల్లో కూడా ఆయన కార్యములను గూర్చినటువంటి విషయాలను సబ్మిట్ చేసేటువంటి పరిజ్ఞానం రోజు రోజుకి సంఘంలో తరిగిపోతుంది. అర్థమవుతుందా? ఇంకొకటి కూడా అంటున్నాడు 2వ వచనంలో, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించండి. పాడటం ఉండింది, కీర్తించటం ఉండింది. ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి, మరి మన గురించి మన సంభాషణ అయిపోతుంది సంఘాలు. ఇది క్రీస్తుకు పూర్వం రాయబడినటువంటి మాటలు. నా గురించిన విషయాల గూర్చిన సంభాషణ జరగాలి. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సాక్ష్యాలే తీసుకుందాం. ఎవరి గురించి సంభాషణ జరుగుతుంది? ఆయన పేరు చెప్పుకొని ఏదో అంటారు కదా, ఏదో పేరు చెప్పుకొని పళ్ళు అమ్ముతారా? ఏదో సామెత ఉంది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేస్తారు. చెట్టు ఎవరు? దేవుడు. కాయలు ఏమని అమ్ముతారు? దేవుడు చేసిన కార్యం, కానీ అయ్యగారు ప్రార్థన వల్ల జరిగింది అంటారు. ట్యాగ్ లేదు, అయ్యగారు మా కోసం ప్రార్థించారు అందుకే జరిగింది. అయ్యగారు ఎందుకు వచ్చారు మధ్యలో? దేవుడు కదా నీకు చేసింది, దేవుడు కదా నీకు అన్ని చేయగలిగింది. ఒక అయ్యగారో, ఒక సంఘ కాపరో, లేకపోతే ప్రకటించేవాళ్ళో నీ గురించి మా సంఘం అంతా ప్రార్థించింది, మరి దేవుడు ఏం చేశారు? అంతే కదా. మనలో నిజాలు మాట్లాడుకునే వాళ్ళు కావాలి. నిజంని నిర్భయంగా చెప్పాలట. ఎలా చెప్పాలి? ఎక్కడో విన్నాను ట్యాగ్ లైన్, నిజాన్ని నిర్భయంగా చెప్పేది TV9 కాదండి, నిజాన్ని నిర్భయంగా చెప్పేది క్రైస్తవులు. వాళ్ళు తక్కువైపోయారు సంఘాల్లో. అందుకని ఆయనను గూర్చిన సంభాషణ జరగటం లేదు. ఆయన ఆశ్చర్య కార్యాల గురించిన అవగాహన మనుషుల్లోనికి వెళ్ళటం లేదు. పాడిన, కీర్తించిన ఆయన ఆశ్చర్య కార్యాల విషయమే సంభాషణ సంఘంలో జరగాలి. 3వ వచనంలో అంటాడు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. ఏమవుతుంది నాయన నిన్ను మాత్రమే అతిశయిస్తే అంటే కింద అంటున్నాడు, యెహోవాను వెదుకువారు హృదయంలో సంతోషిస్తారు. హృదయంలో సంతోషించింది ఎవరైనా బయటికి చెప్తారా? లాజిక్ చెప్తున్నానండి. చాలా మంది మాకు మేలు జరిగింది, గొప్ప ఆశ్చర్యకార్యం జరిగింది అంటున్నారు కదా, అది బయటికి ఎందుకు చెప్పేస్తున్నారు? ఆత్మ సంతృప్తి లేదు గనకనే. అర్థమైందా? ఈ ఆశ్చర్యకార్యం జరిగింది అనుకోండి, నెక్స్ట్ జరగకపోతే వచ్చి చెప్పవుగా? చెప్పను, ఖచ్చితంగా చెప్తున్నాను. వచ్చి దేవుడు మాకు చేశాడండి, ఎంతమేం చేశాడంటే అయ్యగారి ప్రార్థన అంటే సంఘం అంతా మా గురించి ప్రార్థనని ఇక్కడ వినే నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ వచ్చి సంఘం అంతా ప్రార్థించిన మాకు మేలు జరగలేదు, మేము అనుకున్నది జరగలేదండి, ఇది దేవుడి చిత్తం కాదేమో అందుకని మేము యాక్సెప్ట్ చేసామని సాక్ష్యం ఎక్కడన్నా చెప్పండి, వినండి. అస్సలు ఉండదు. అందుకనే సత్యము బహుదూరంగా ఉంటుంది. ఇంకొక మాట కిందే 4వ వచనం అంటాడు, యెహోవాను వెదకుడి. ఏం చేయాలండి? చూడగానే కనపడ్డు దండం పెట్టుకోవడానికి ముద్దెట్టేసుకున్నాడు. ఇట్లా ఏవో ఉంటాయి కదా మన పాత పద్ధతిలో, ఇక్కడొకటి 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 నేర్పించారు. అది ఏంటో అర్థమై కాలేదు. పిత పుత్ర పవిత్రాత్మమున నామమున అనుకుంటా, అక్కడ నుంచి మొదలైంది మన భక్తి. ఆమెనంటే సరిపోద్ది కదా, ఆ ముగ్గురిని కలిపేసుకుని అంటే అన్ని జరిగిపోతాయి కదా అంటే బైబిల్ అలా చెప్పలేదే. యెహోవాను వెదకుడి. ఎక్కడ దొరుకుతామంటే వాక్యం ద్వారానే వెతకాలి. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ క్రీస్తు ద్వారానే అన్నాడు ఆయన, రాయించాడు ప్రతిదీ. అబ్బా లింక్ డాక్యుమెంటేషన్ కి అంటే ఎప్పుడన్నా అడ్వకేట్స్ దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ లింక్ డాక్యుమెంట్ పట్టండి అంటారు కదా. ఏదో ఒక లింక్ డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ దొరికితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. కానీ బైబిల్ అలా కాదండి. ఒక పదానికి పదం, ఈవెన్ ఫుల్ స్టాప్ కామా కూడా లింక్ డాక్యుమెంటేషన్ ఉండింది. మరి ఎంత సమయం పెట్టాలి? అందుకే ఒక భక్తుడు అనేసాడు, మీకు తెలుసు కదా, దినము రాత్రి చదవటం కాదు ధ్యానించమన్నాడు. ఒక్కసారి చదివితే కూడా అర్థమవుతుంది. మళ్ళీ వచనాన్ని ఇంకొకసారి చెప్పాలన్నా
ఇంకొకసారి మీకు అవగతం చేయాలన్న పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ మనకి సహాయం చేయాలి. యెహోవాను ఏం చేయాలట? వెదకాలి. అలా కనపడ్డాడు, దర్శనం చేసేసుకొని వచ్చాను, పుణ్యం జరిగిపోయింది నాకు అనుకుంటే కుదరదు. ఈ దేవుడి దగ్గర ఏం చేయాలి? యెహోవాను వెదకుడి, ఆయన బలమును కూడా వెతకండి. బలము అంటే ప్రదర్శింపబడేదే కదా, దాన్ని వెతకాల్సిన అవసరం ఏంటి? ఆ బలము సీక్రెట్ గా ఉండింది. సూర్యుని చూస్తున్నాం, పొద్దున వస్తున్నాడు, సాయంత్రం పోతున్నాడు, అదేం బలం అనుకుంటాం. జాగ్రత్తగా వెతుకు. బాబోయ్ సూర్యుడే ఇలా ఉన్నాడా అనిపిస్తుంది. మూర్ని చూస్తా, వచ్చిపోతున్నాడు చంద మామ. ఏమామా? చందమామ. మనకి భలే గ్రహాలు కూడా రిలేషన్స్ మనకి. చందమామ కాదు నాయన, చంద్రుడు ఋతువులను కలగ చేయడానికి పెట్టాడు దేవుడు. మనకి బెడ్ లైట్ ఎలాగో చంద్రుడు అలాగా. దేవుడు ఎంతగా ప్యాంపరింగ్ చేశాడు ఒక మనిషిని. రాత్రి అయితే నా బిడ్డ ఇంత వేగంగా ఉంటే ఎలా నిద్రపోతాడు? కొంచెం లైట్ తగ్గించాలని గ్రహాన్ని ఒక గ్రహాన్ని సపరేట్ చేశాడు. పగలొక గ్రహము, రాత్రి ఒక గ్రహాన్ని పెట్టి నీకు ఇంత సేఫ్ జోన్ లో పెట్టి ఇలా చూసుకుంటూ పోతే ఆయన బలాన్ని చూసుకుంటే ఎంత గొప్ప బలం అండి. ఇంత స్పీడ్ గా ఫ్యాన్ తిరుగుతుంది. ఒక చిన్న ఏదైనా పెట్టి చూడండి, ఆగుతుందా? ఆ రెక్క మీద ఆగుతుందా? భూమి చూడండి ఇన్ని కిలోమీటర్ల వేగం. నాకు అదే ఆశ్చర్యం, ఇన్ని కిలోమీటర్లు. అసలు నమ్మలేదు నేను. సైన్స్ చెప్తాంది అసలు భూమి ఆగదు, తిరుగుతూనే ఉంటుంది అంటది. మనం చూస్తే హ్యాపీగా మనం తిరిగితేనే తిరుగుతున్నాం కదా, ఇదంతా ట్రాష్ అనుకున్నాం. కానీ బైబిల్ వెతికితే కదా అంత స్పీడ్ గా తిరిగిన నీకు మాత్రం ఏ ఇబ్బంది కలగకూడదు. జాగ్రత్త భూమి అని చెప్పాడు. ఏ రోజుకి ఆ రోజు సిద్ధపడిపోవాలి, నీకు కన్వీనియంట్ అవ్వాలి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. గాలైనా, వానైనా, నీరైనా, వాయువు ఏదైనా, ఈవెన్ అగ్ని అయినా దానికి ఏం అవసరం? అగ్ని అలా అంటే ముట్టుకొని పోయి అరణ్యాలే కాల్చేంత కెపాసిటీ కలిగిన అగ్ని కూడా డిసిప్లిన్ మేనర్ మెయింటైన్ చేస్తుంటే, పంచభూతాలన్నీ ఒక మంచి క్రమశిక్షణ జీవితం కలిగి ఉంది అంటే కారణం మనిషి వల్ల, మనిషి కోసం. అదే ఎవరో ఆర్డరింగ్ చేశారు, నువ్వు ఇలాగే తిరుగు, ఇంతే తిరుగు, ఇలాగే చెయ్యి అని. అలా చెబితే చేస్తున్న పంచభూతాలలో ఉన్న మనిషి అసలు ఇలా చేయించింది ఎవరో ఆయన బలాన్ని గురించి కూడా వెదకాలట. చేతనండి సాటిలైట్కి వెళ్ళి వచ్చాడు, అబ్బాయి ఏం లేదండి, దేవుడు లేడనుకుంటా. ఎందుకంటే అవన్నీ అట్లా తిరిగిపోతుందని నేర్చుకున్నాం మనం. జాగ్రత్తగా వెతకండి అంటున్నాడు. ఆయన బలమును జాగ్రత్తగా వెతకండి. ఇంకేమంటున్నాడు? అది అండర్లైన్ చేసుకోండి. ఆయన సన్నిధిని. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆదివారం మాత్రమే కాదు, ఇది చాలా మందికి ఇబ్బందికరమైన మాట, కానీ బైబిల్లో ఉంది, చెప్పక తప్పదు, మీరు అంగీకరించక అసలు తప్పదు. నిత్యము వెతకండి, నిత్యము కూడుకోవాలి. అబ్బే మనకి చాలా పనులు ఉన్నాయి, మనందరికీ ఒక రూల్ పెట్టుకున్నాం కాబట్టి ఆదివారమే అవైలబుల్ అవుతుంది కాబట్టి ఆదివారం కూడుకున్న మనం ఇది గుర్తు చేసుకొని నిత్యము వెతకాలన్న ఆయన మాటని మైండ్ లో పెట్టుకొని పొద్దున్న లేస్తే ఆయన గురించి, పడుకుంటే ఆయన గురించి, తింటుంటే ఆయన గురించి, నడుస్తుంటే ఆయన గురించి. అందుకే పౌలు గారు చెప్పేశారు, బ్రతికినను ఆయన కోసమే, చనిపోయినను ఆయన కోసమే, తింటున్నను ఆయన కోసమే, తినకపోయినను ఆయన కోసమే, టోటల్ గా నా లైఫ్ అంతా ఆయన కోసమే అనే ఒక జీవన విధానం నీకు రాకపోతే నీ వల్ల ప్రయోజనం లేదు, నీ భక్తి వల్ల అంతకంటే ఉపయోగం లేదు. ఆయన బలాన్ని వెతకాలి. ఇది బలం ఏముందండి, ప్రదర్శిస్తే వచ్చేది అనుకుని లోకంలో నుంచి వేరు చేయబడ్డాం మనం. ఆయన వెతికే ప్రణాళికలో మనల్ని గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము ఆశ్చర్యం కలిగిస్తుంది మాట. 25వ వచనం చూడండి. 25వ వచనం, ఆకస్మికముగా భయము కలిగినప్పుడు. ఏమండి ఆకస్మికంగా? అమ్మో ఎంత భయపడ్డాను అంటాం కదా. ఆకస్మికంగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు భయపడమాక. ఏం చెప్పాడంటే దేవుడు, వాడికి వచ్చింది కాబట్టి కరోనా నాకు కూడా వచ్చిందనైనా, పక్కనే ఉన్నాను, అసలు వైరస్ మాట అసలే కంటామినేషన్, తుమ్మినా దగ్గినా, అయ్యో పక్కన టచ్బిలిటీ అయినా, ఏంటినైనా అని నువ్వు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఆయన బలాన్ని వెతికిన వాడవైతే దేవుడు ఏం చెప్తున్నాడు, ఆకస్మికముగా తుఫాన్ వచ్చిన, ఆకస్మికంగా ఫ్లడ్స్ వచ్చిన, అసలు ఆకస్మికంగా నీ ఆరోగ్యంలో తేడాలు వచ్చిన, యూ డోంట్ వరీ.
నువ్వు అసలు భయపడొద్దు. శరీరానికే కదా, దాన్ని ఏమైనా చేసుకొని అనుమతి ఇచ్చు. దేవునికి ఇచ్చే అధికారం మొత్తం అంతే. ఏం ఫీల్ అవ్వద్దు. ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, అది దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఎందుకు నాయన అంటే 26వ వచనంలో చెప్తున్నాడు ఆయన, ఆయన నీకు ఆధారమై ఉంటే, ఆయన మీద నువ్వు బేస్ అయి ఉంటే, ఆయన గురించి నీ ప్రతి ఆలోచన నడుస్తూ ఉంటే, నీ కాలు కూడా చిక్కు పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటాడు. ఎవరు చెప్పారు ఇది? అక్కడికి వెళ్ళి మొక్కుంటే తెలిసిందా ఏంటి? చదివితే తెలిసింది. అర్థమైందా? ఎంత బాగా చెప్పాడండి. నాన్న అక్కడికి వెళ్ళాను, ప్రాబ్లం ఇద్దాం, ఇక్కడికి వచ్చాను, నాకు ఇబ్బంది ఇద్దాం, అస్సలు ఫియర్ అవ్వమాక. నీకు మెయిన్ బేస్ ఎవరై ఉండాలి అంటే దేవుడే. ఆ దేవుడు సత్య దేవుడే. ఆయన నమ్ముకున్న నీకు ఒక క్రమశిక్షణ జీవితం రావాల్సిందే. అది లేకుండా నా ఇష్ట ప్రకారంగా నేను బ్రతికేసి నాయన నువ్వే దిక్కు అంటే మాత్రం ఆయన రాడు. సీరియస్ గా చెప్తున్నాను. ఆయన నీకు కావాలి అనుకుంటే నీ జీవన విధానం మారిపోవాలి. అది ఎలా ఉండాలంటే అప్పుడులో నువ్వు రాయివి, ఏం కొట్టినా సెన్స్ ఉండదు, అంతే కదా. ఇప్పుడు చిన్నదానికి నీకు సెన్సిబిలిటీ అయిపోద్ది. ఎంతగా అంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే, నువ్వే నన్ను రక్షించకపోతే నేను ఏమైపోయేవాడిను కదా. అలాంటి భాగ్యాన్ని నాకు ఇచ్చాను. పక్కన వాడు కూడా ఇచ్చానేనా? ప్లీజ్ నేను వాడు నా శత్రువు అయినా సరే, పూర్వ టైం మార్నింగ్ కూడా చెప్పాను, పూర్వపు టైంలో మీ శత్రువుని అయితే ఓకే, శత్రువుని పక్కన పెట్టేయండి అన్నాను కదా. ఇప్పుడు చెప్తున్నాను, శత్రువు గురించి కూడా మీరు ప్రార్థన మాత్రం చేయండి అన్నాడు లేదా? అంటే ఎంత జీవన శైలి మారిపోవాలి. రోజు రోజుకి నువ్వు మారాల్సింది పోయి, మారాను అనుకుని నీ మీదకి నువ్వే ఒక ముసుగేసేసుకుని, ఆ ముసుగు పెద్ద తెర అయిపోయి దేవునికి నీకు మధ్య అడ్డు తెర అయిపోయింది అనుకో. అడ్డు తెర అవ్వటం అంటే ఏంటో తెలుసా? నీ పాపాలు నా పాపాలు ఆయనకి చూడటానికి మధ్యలో ఏమున్నాయి? అడ్డుగా ఉన్నాయి. అడ్డైపోయినాయి అనుకో, ఇంక దూరం అయిపోతే ఆయనకి మనం, ఆయన భాష గాని, ఆయన బాధ గాని, ఆయన ప్రేమ గాని నీకు అంత అనుభవించినట్టు, భూమిలో ఉన్నట్టు ప్రతిదానికి భయపడిపోతావు. అందుకే నాకు చదివిన మాట ప్రకారం ఆకస్మికంగా భయం వచ్చిన, అది దుర్మార్గులకి వచ్చినా నువ్వు భయపడ. అసలు ఈ కాళ్ళు కూడా చిక్కుపడకుండా కాపాడుకునే బాధ్యత నాది కదా. అందుకే ఏమన్నాడు? నీ కాలు చిక్కుపడకుండానట్లు ఆయనే నిన్ను కాపాడును. అందుకే 6వ వచనంలో అంటాడు, నీ ప్రవర్తన, ఇదే 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ ప్రవర్తన, నీ ప్రవర్తించే విధానం చూసావా? ఏదైనా నీకు బాధ కలిగించింది, ఏదైనా నీకు ఇబ్బంది కలిగించింది, నీకే రోగాన్ని కలిగించింది, నీ కుటుంబంలోనే రోగం వచ్చింది, లేదంటే నీకే ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో నువ్వు ప్రవర్తించే ప్రవర్తన చూసావు, అది పూర్తిగా దేవుని మీద ఆధారపడే విధంగా ఆయన అధికారానికి అప్పగించేసావు అనుకో, అప్పుడు నీ రియాక్షన్స్ మారిపోతాయి. భరించే విధానాన్ని నేర్చుకుంటావు, ఓర్పు వచ్చేస్తుంది. ఓర్పు పరీక్ష నెగ్గేలా చేస్తుంది. అంటే నీకు సంభవించే సిచ్యువేషన్స్ అన్ని అనుకూలందైనా ప్రతికూలందైనా నిన్ను ఎగ్జామ్ చెయ్యటానికే నీ జీవితంలో అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈ గుర్తు లేకపోతే నాయన శ్రమ వచ్చింది ప్రార్థన చేయని సంగమా అనుకుంటూ జీవితాన్ని వృధా చేసుకుంటాం. శ్రమలో ఏం కోరుకోవాలి మనం? దేవుని ఓదార్పును. శ్రమ వద్దు నాయన, ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయి అంటే దేవుడే కనుక తీసేస్తే మనకు రక్షణ ఉండేదా? ఉండదు కదా. మరి అంతటి కుమారుడే భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థనలు యాచనలు ఇందాక విన్నారు కదా, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం సంబంధం ఆయన ఎలా ప్రవర్తించారు అనేది. ప్రతి దినము ఎలాగా అంట ప్రార్థన చేసి పొద్దున్నే ఇదిగో ఉదయకాలం ప్రార్థన, ఇదిగో మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఆమె అదే తిన్నారా అనుకుని పడుకుని పోవడమా? అలా చేయలేదట. ప్రార్థన, యాచన, మా కన్నీళ్లు, రోదన, భయభక్తులు ఇవన్నీ మింగిలైతేనే ఆయన యాక్సెప్ట్ చేయబడ్డారు. నువ్వేంటి ఆఫ్టర్ ఒక చిన్న ప్రార్థన చేసేసి అలసిపోయానంట, శరీరాన్ని అలపట్టాలంతే. ఇది దేని విరోధం? మన ఆత్మకు విరోధం. మనం అనుకుంటాం మన శరీరం మాది, నా బాడీ, ఇది చక్కగా నలగెట్టాలి, చక్కగా తిండెట్టాలి, చక్కగా నిద్రపో, లేకపోతే రేపొద్దునికి బాగో అని చెప్పిస్తుంది. ఎందుకంటే ఇది సుఖపడిపోయే క్యారెక్టర్ దీనిది.
కానీ ఆత్మ అంటే నువ్వు ఎలా, ఈ శరీరం ఎలా పోయినా పర్లా, దేవుని ఎందు మాత్రమే నువ్వు ఆదరణ పొందు, దేవునితోనే ఉండు. అది ఎంత ఇబ్బంది పడినా ఏముంది, అది మట్టిలోకి దేవుని మాటలు వింటాను దాన్ని ఈడ్చుకురా అని అంటది. కానీ ఆత్మ శరీరము ఆత్మకును విరోధమై ఉంది. నీలో నీకే యుద్ధం ఉంది. అది గ్రహించకపోతే నీకు తెలియకుండానే నువ్వు ఒక మాయలోకి వెళ్ళిపోతావు. నా గురించి అనేటువంటి జాలి నీలోంచి తీసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది విరోధమైనది. అందుకే మనం నేర్చుకున్న మొదటి పాఠాల్లో మన శరీరమే మనకి శత్రువు. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు. మన శరీరం మన శత్రువు, కానీ దాన్ని చాలా బుజ్జగించాలి. నీకు ఎంత కావాలి, ఇంత కావాలా, అయితే ఇంతే తిను అనాలి. అర్థమవుతుందా? ఎంత కావాలి, ఇంత కావాలా, వద్దు, హాఫ్ గ్లాస్ వాటర్. అతిగా తినకు, అతిగా తాక్కు, అతిగా నిద్రించకు. నువ్వు నిద్రపోతువైనా తిండిపోతువైనా మరి ఏ విధంగా ఉన్నా నీవన్నిటిని కట్ చేసుకుంటారా అన్నాడా లేదా దేవుడు? ఈ ఒక్క చెప్తారనుకుంటాం మనం. మన శరీరం గురించి దేవుడు చెప్పింది. నీలో ఏ విధమైన బలహీనత ఉన్నా దాని గురించి జాలిపడ మాకు. నలకొట్టే శరీరాన్ని, ఎందుకంటే విరిగి నలిగితేనే నేను దగ్గరకు రాగలను. డాంబికంగా ఉండి అదే ఉంది కదా, జీవపు డంబంతో కనుక నువ్వు ఉన్నావు అనుకో, వీటితో నాకు ఎందుకు బాబు అనుకుంటాడు దేవుడు. ఎందుకంటే అవి లోకం నుండి వచ్చినవి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో ఉన్నారనుకో, దేవుడు అస్సలు రాడు. ఇవి దేవుడు పెట్టినవి కాదు కనుక దేవుడు ఉండడు. లోకంతో స్నేహం చేస్తే దేవునితో వైరం చేసినట్టే. నాకు లోకంలో ఉన్న వాళ్ళంతా ఫ్రెండ్స్ అన్నావు అనుకో, గ్యారెంటీగా దేవుడు నీ ఫ్రెండ్ కాదు. సీరియస్లీ. కాబట్టి నీ ఫ్రెండ్ ఎవరు? లోకంలో ఉన్న ఏ ఫ్రెండ్ ని నమ్మొద్దని బైబిల్ చెప్తుంది. నీ ప్రాణ స్నేహితుని కూడా నమ్మొద్దు అనండి. ఎందుకంటే మనిషి అంటేనే మాయలో ఎటువంటి సిచ్యువేషన్ లో వాడి మైండ్ ఎలా మారుతుందో చెప్పలేదు. ఫ్రెండ్కి ఎక్కువ ప్రాధాన్యతలు ఇవ్వకండి. బైబిల్ చెప్పింది దేవుడే నీకు ఫ్రెండ్ అయి ఉండాలి. దేవునికే నీ అధికారాన్ని అప్పగించాలి. అప్పుడే నీ జీవనం బాగుంటుంది. లేకపోతే గడ్డు పరిస్థితిని ఎదుర్కొని మళ్ళీ దేవుడి మీద నిందనేస్తావు. నీ గడుకు వస్తున్నా, నీతో ఉంటున్నా, నీ కొరకు ఉంటున్నాను కదా అంటావు. ఆయన మీద నింద వేయకుండా ఉండాలి అంటే నీకు సత్యము అవగాహన అవ్వాలి. అందుకనే ఒక మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం. ప్రతి వాడు అందరూ ఎవరినైనా నాకు శ్రమ అనుకున్న వాడిని అందరినీ తీసుకురండి. ఏమంటాడట? ప్రతి వాడు తన సొంతమైన దురాశ, స్వకీయ అంటే సొంతమైనదే, స్వకీయ దురాశ చేత ఏడో పడుతున్నాడు. అందుకే ఈఎంఐలు కట్టి ఎక్విప్మెంట్ తెచ్చుకుందామా, ఈఎంఐలు కట్టి లోన్లు తెచ్చుకుందామా. ఈఎంఐ అంటే ఎంత భారం అండి. ఇంకేవో ఉన్నాయి కదా, డ్రాక్రాసు, ఆ క్లాసు, ఈ క్లాసు, ఆ క్లాసు అనుకుని ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీటింగ్. ఏ మీటింగ్? ప్రేయర్ కంటే కాదు, డాక్టర్ మీటింగ్ కంట. ఇదన్నా స్కిప్ చేస్తారు కానీ సండే ఆ మీటింగ్ మాత్రం స్కిప్ చేయకూడదు. అంటే ఎందుకంటే నువ్వు కనుక మీటింగ్ లో అటెండ్ అవ్వకపోతే లోన్ ఇవ్వరు. స్వకీయ దురాశ చేత ఇవ్వబడి మరుకొల్పబడి ఏమైపోయారంట? శోధింపబడుతున్నారు. అంటే ఇప్పుడు నాకు శోధన వచ్చిందంటే కారణం ఏమిటి? నా సొంతమైన దురాశ. అర్థమవుతుందా? శోధన వచ్చింది అంటే మనం అంటే ఓహో ఏదో దురాశలో ఉందమ్మా అనుకుంటుంది. అర్థమవుతుంది? జోక్ సీరియస్. నాకు శోధనలో నలిగిపోతున్నానంటే ఎంత దురాశ పడ్డావు తల్లి, ఎంత దురాశ పడ్డావు నాయన అంటే. ఇంకా పైగా దురాశ వల్ల ఏమవుతుందంటే దురాశ గర్భము ధరించేసి, ఈ దురాశ గర్భము ధరించండి ఒక షార్ట్ పీరియడ్ లోనే పాపాన్ని కనేస్తుందంట. అంటే గర్భానికి డెలివరీ అవడానికి మహా అయితే 8 to 9 months కదా. అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లోనే ఆ దురాశ పాపంగా తయారైపోద్ది. అంటే పాపము పరిపక్వమై ఏం చేస్తుంది? చచ్చాలి అంటే. కాబట్టి నీ ఈఎంఐ గోల, లోన్లు గోల, డబ్బులు గోల ఉన్నాయి అంటే దురాశ చేత మరుకొల్పబడ్డావు. ఉన్నదానితో తృప్తి పొందడం నేర్చుకోవాలి క్రైస్తవుడు. దేని మీద అతి ఆశ ఉండకూడదు. ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నీకు ఇచ్చిన ప్రతి సదుపాయం గురించి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఇది ఇచ్చాను, ఏం చేసావు? ఏసీ వేసుకొని, ఫ్యాన్ వేసుకొని
లైట్ వేసుకొని టీవీలో సీరియల్ చూశాను ఆయన. కమాన్ యు ఆర్ ఎలిజిబుల్ టు హెవెన్ అంటాడా? నా ప్రియం బిడ్డ ఎంత బాగా సుఖపడ్డావు అంటాడా? అస్సలు అంటారైనా. ఏమిచ్చాను? నీకు ఇచ్చిన తలాంతులు ఏం చేసావు? ఆడుకోవటానిక, పాడుకోవటానిక? తిరిగి ఏం చేశారు? నోవా దినాలు ఎలా ఉన్నాయట? తినేసేటానిక. ఇవాళ ఏం వండుకుందాం నుంచి మొదలవుతుందండి. ఎప్పుడు? రేపు తినబోయేది ఈ రోజు నైట్. రేపు సండే స్పెషల్ కదా, ఏం ప్రిపేర్ చేసుకుందాం? ఈ ఐటమ్ నుంచి, స్వీట్ ఐటమ్ నుంచి, నాకు క్రేవింగ్ వచ్చే ఐటమ్ అది ఎప్పటి నుంచో తినాలని ఉంది. ఎవరికుంటాయి క్రేవింగ్స్ చెప్పండి? మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు. ఇప్పుడు ప్రపంచ మానవాళి మొత్తం ప్రెగ్నెంట్ ఉమెన్స్. ఇది తినాలని ఉంది. అది మిడ్ నైట్ లో బిర్యానీ కూడా. ఏమన్నా ఏదో క్రేవింగ్ లో వామిటింగ్స్ తిని తినక కొంచెం ఆ ఫుడ్ అయితే తింటాను అలా ఉంటది. అర్ధరాత్రి బిర్యానీ తిని అది ఎప్పుడు అరిగించుకోవాలి శరీరం? నీకు ఎప్పుడు శక్తిని ఇవ్వాలి. తినడానికి ఎందుకో తెలియాలి కదా, అసలు తింటేందుకు? శక్తి కోసం. మరి అర్ధరాత్రి నువ్వు తింటున్నా, ఇప్పుడు తింటే పొద్దున్నే శక్తి రావాలి. మరి ఇప్పుడు జీర్ణ వ్యవస్థ పనిచేస్తూ ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? ఈ లాజిక్ లోని మిస్ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, దేవుడికి సంగాయిస్తున్నాం, కోడికి పెడుతున్నాం, ప్రత్యేక కోడికి పెడుతున్నాం. సంఘంలో వచ్చిన ఒక రూల్ ప్రకారం వస్తాయి కదా, వారాల ప్రకారం వార కోడికలు కూడా పెడుతున్నాం. అయినా దేవుడు మమ్మల్ని కనికరించడం లేదంటే అయ్యా, దేవుడు కఠినాత్ముడా అంటూ దేవుడు మీద నేను చేస్తాం. ఇదంతా తప్పు. స్వకీయ దురాశ చేత మరుకొల్పబడి ఈమబడి అందరూ శోధనకు గురైపోతున్నారంట. ఆ పాపం పరిపక్వమై మరణం వరకు చాలా మంది ఇన్స్టెంట్ లోన్స్ మీద డబ్బులు తీసుకొని కట్టలేక ఈ సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారు? ముందు వాళ్ళకున్నది ఏంటి? స్వకీయ దురాశ. ఆశ కాదు, ఆశ ఉండటం తప్పు కాదు. దేవుడు ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాను? విపరుస్తారని అన్న నీకు అన్నాడు. దురాశ ఉందంటే చంపేస్తారని అన్నాడు. అంతే కదా, సింపుల్ వర్డ్స్. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. యెషయా గ్రంథము ఎట్లా మనుషులు వాళ్ళ యొక్క పాపంతో ఉన్నారని ఒక మాట ముందుకు తీసుకెళ్తాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. భక్తిహీనతను త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి ఏంటంట? దోషం ఎట్లా లాక్కుంటారంట? వాళ్ళల్లో ఉన్న భక్తిహీనత వల్ల. ఆ భక్తిహీనత అనే త్రాళ్ళు కట్టేసుకొని దోషాన్ని తెచ్చుకుంటున్న వారంట. వాళ్ళకి శ్రమ. శ్రమ మెయిన్ గా ఎవరికి వస్తుందో బైబిల్ ఖచ్చితంగా చెప్పింది చూడండి. మెయిన్ మన స్వకీయమే, మన సొంత పనుల వల్లే. పైగా ఇంకేం చెప్పు, బండి మేకుల చేత పాపము లాక్కుంటున్నారంట. గట్టిగా ఫిక్స్ చేసుకుంటున్నారంట. బండి మేకుల చేత పాపము లాక్కున్న వారికి శ్రమ. శ్రమలు ఎందుకు వస్తున్నాయంట? ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు లాక్కోవడానికి. లాక్కుని తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. అంటే నీకు ఇష్టమయ్యే, నీకు కావాలనే, నీ దురాశ చేతనే, నీ సొంత లాభం కోసమే నువ్వు అన్ని చేసుకుని నువ్వే పాపంలో పడిపోయి తీరా ఎవరి మీదకి నెప్పని నెట్టుతున్నావు? దేవుని మీద. అందుకనే మీరు చేయవలసిన పనిని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఏం చేయొద్దన్నాడు? ఇది మెయిన్ గా గుర్తుంచుకోవాలి. క్రైస్తవులమైన మనము ఏ విషయమైనా శరీరం మీద బేస్ అయి పనులు చేయొద్దు. శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలి. చాలా మంది ఆరాధన అంటే ఒక ట్రాక్ పెట్టుకోనో, ఒక ఎమోషనల్ డివోషనల్ సాంగ్ పెట్టుకోనో, చేతులెత్తి కాళ్ళెత్తి లేకపోతే తలంచి కాళ్ళుంచి ప్రార్థన చేసేసి వెళ్ళిపోవటం వరకే అనుకుంటున్నారు. కానీ కాదు, దేవుని ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడాలి. క్రీస్తు యేసునందు ఎలా అతిశయపడతాం? అసలు ఆయనే లేకపోతే రక్షణే లేదు కదా. శరీరాన్ని ఆస్పాదన చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది ఆయన కదా. అర్థమవుతుందా మీకు? శరీరం బాగా ఇబ్బందులు పెట్టేస్తుంది. పొద్దున్న తిన్నా, మధ్యాహ్నం తిన్నా, స్నాక్స్ తిన్నా, నైట్ తిన్నా, మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో పెట్టవా అంటుంది. అవునే కదా. ఆకలి 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 పెట్టావుగా ఇంకా చాలు అంటదా? ఎంత తిన్నా ఏమంటది?
ఇప్పుడే తిన్నాను కాసేపు ఆగి తింటాను అంటాం కానీ నాకు పొద్దులేని మాత్రం మన నోట్లోంచి రాదు. అది శరీర స్వభావం కదా. ఇంకా తిన్నాను చాలు అను. ఏమంటే నేను తినను, నేను ఇంకా నా ఆత్మని ఒక బేస్ చేసుకొని ఉన్నాం అనుకో. ఒక అమ్మ ఉందట మత్తయి సువార్తలో, అన్నమ్మ ఈ 25 సంవత్సరాలు ఉపవాసం అలా చేసింది, విడోగా ఉండి దేవుని మందిరంలో. అంటే ఫుడ్ మీద ఏం కాన్సన్ట్రేట్ చేయలేదా? అస్సలు లేదా. నలక్కొట్టుకోండి. ఉపవాసాలకి మేమేం వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా నలక్కొట్టుకోవాలి మన శరీరాన్ని. కాకపోతే ఉపవాసం పేరుతో భజన చేసి, ఉత్సవం చేసి, బ్యానర్ కట్టి మీ దేవుడు ఏంటి ఇంత కఠినంగా ఉన్నాడు, మీరు ఉపవాసం చేస్తేనైనా మీ దేవుడు కనికరిస్తాడు అనే ఒక అపనింద తెచ్చి పెట్టారు కనుక ముందు ఇంటిని శుభ్రం చేయాలి ఒకరు. అర్థమవుతుందా? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సత్యం తెలిసింది కదా మనకి. మనం మౌనంగా అసలు ఉండకూడదు. శరీరం ఆస్వాదనం చేసుకుంటున్న వారికి మనం జాగ్రత్తగా కౌంటర్ చే విధంగా మన ప్రవర్తన, మన జీవన శైలి అన్ని మారిపోవాలి. అందుకనే యెషయా గ్రంథంలోనే ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథంలోనే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఏం చేయాలట? అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడు ఆర్పివేయలేనంత నా ఉగ్రత అంటే నాది కదండి, నేను వేస్తే చిన్న గాలి కూడా ఈ బాటిల్ కూడా కదదు. నా ఉగ్రత ఇన్ ది సెన్స్ దేవుని యొక్క ఉగ్రత. దేవుని ఉగ్రత అగ్ని వల్లే కాల్చకుండునట్లు. ఏమని ఉగ్రత ఏం చేస్తట? అగ్నికి ఈక్వల్ అట. అగ్ని ఏం చేస్తుంది? ఎంత ఆర్పినా ఆరట్ల. కొన్ని అరణ్యాలలో అగ్ని రాజుకుంది. చాలా మంది మొన్న ఈ మధ్య వెలుజుల కొంతమంది ఎక్కువ రిచెస్ట్ పర్సన్స్, హాలీవుడ్ పీపుల్ అంతా ఉన్న ఏరియాలో వాళ్ళంతా కట్టుబట్టలతో బయటకు వచ్చేంతగా అగ్ని చేత అరణ్యాలే కాలిపోయింది. ఇది ఆఫ్టర్ ఆల్ లోకంలో పనిచేస్తున్న పంచభూతాల్లో ఒకటైనటువంటి అగ్ని మన చేతి ఆపుకోలేనంత బలమైనదా? మనం నీళ్లు పోస్తే ఆపలేనంత బలమైనదా? దాంతో పోలుస్తున్నాడు దేవుడు. నా ఉగ్రత అగ్ని వంటిది, అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు మీరు అవిధేయులై ఉండుట మానుకొని ఏం చేయాలి? మనం అవిధేయత చూపించకూడదు. తెలిసి తప్పు చేశాము అంటే అది అవిధేయతే. తెలియకుండా ఉన్నంత వరకు నువ్వు సేఫ్ జోన్. తెలిసింది, నీకు తెలియచేయబడుతుంది. దేవుని కృప నిన్ను గట్టిగా పట్టుకుంది కాబట్టి ఈ మాటలు నీ చెవి వరకు వచ్చేసినాయి. అందుకే చెవి గలవాడు వినుగాక. చెవులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు కనుక దేవుడు. మీరు వింటున్నారు, ఇదే సాక్ష్యం. మీ చెవులే మీ సాక్ష్యం. అందుకే అంటున్నాడు అవిధేయులైన మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడు ఆర్పివేయాలంట. నాయనో అంత దుర్మార్గమైన దుష్ట క్రియ వలన వచ్చిన ఆ అపవాది, ఆ ఉగ్రత ఎవరు మార్చలేరు. ఇది దేవుడు చెప్తున్నాడు. ఎవరు మార్పలేనంత ఉగ్రత అగ్ని వలె మీ మీదకి రాకుండా చదవన్నమాట. యూదా వాళ్ళకి యెరూషలేము వారికి కదా, మాకెందుకని పేజీ తిప్పేసి బుక్ మూసేకండి. వాళ్ళకి చెప్పాడంటే వాళ్ళతో పాటు మనకు చెప్పినట్టే. మీరు లోబడి ఉండండి. ఏం చేయమన్నాడు? మన బ్రతుకులో మనకి నచ్చంది చెయ్యని నేను ఒకటికి లోబడాలా? ఇవన్నీ జరగని పనులు అని సినిమా డైలాగులు ఇక్కడ చెప్పకండి, చెప్పకూడదు. ఇది దుష్టత్వం. ఏమంటున్నాడు? అవిధేయత అంటున్నాడు. దీనివల్ల ఆర్పలేని అగ్ని వంటి ఉగ్రత దేవుడి నుండి బయలుదేరి వస్తుంది. సో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అంటూ ఉంటాను ఎప్పుడు, దేవుని సువార్తను ప్రకటించే మనకి ముందు తీర్పు కదా. తీర్పు ఎక్కడ నుండి బయలుదేరుతుంది? దేవుని. అదే సువార్త చెప్తున్నామంటూ బయలుదేరి మైకెట్టుకుని తిరుగుతున్న వాళ్ళకి మరికెట్టుకుని మేము తీర్పు. ఎంత ఘోరంగా మనల్ని దేవుడు అడుగుతాడంటే, ఒకవేళ రాంగ్ ట్రాక్ లో కనుక మీకు ప్రోక్లైమ్ చేస్తూ ఉంటే ఎంతగా దేవుని ఉగ్రత వస్తుంది అంటే,
కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు, కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు. ఆ మహా కఠినమైన తీర్పులోకి వెళ్తామని తెలిసి ప్రీచింగ్ చేయడానికి వచ్చామంటే దేవుని యొక్క మాట ఎంతగా ఆలోచించాలో చూడండి. అలా చేయకుండా చాలా మంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఒక మాట చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 23వ అధ్యాయం 25వ వచనం. 23వ అధ్యాయము 25వ వచనం ఏం చెప్తున్నారు? కలొచ్చింది అని చెప్తూ నా నామమున ఎవరు బయలుదేరారంట? అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు. ఏమని? కలొచ్చింది నీ గురించి నాకు కలొచ్చింది, నాకు రాలేదేంటయ్యా అనే విశ్వాసం అయితే లేదు. అంతే కదా? కళ నీకు వచ్చినప్పుడు అదే సందర్భాన్ని నాకు కూడా చెప్పాలా దేవుడు? మరి చెప్పకుండా మధ్యలో నాకు కళ వచ్చిందని చెప్తున్న అబద్ధ ప్రవక్తల విషయం నేను విన్నాను. నీకు తెలిసిందా? అందరూ దేవుడు భక్తులే అనుకుంటున్నావా? అందరూ మంచి సత్యమును బట్టి నిలబడి చెప్పేవాళ్ళే అనుకుంటున్నావా? అబద్ధమును చెప్తూ కలగంటిని అమ్మ దేవుడు కలగంటిని అంటే ఇది గ్రాంధికం కాబట్టి నీకు సరిగ్గా ఫిక్స్ అవ్వకపోవచ్చు. అమ్మా సంచేసుకొని వచ్చి నేను రాత్రి నాకు కళ వచ్చింది, మీ ఇంట్లో ఒక గొప్ప శోధన రాబోతుంది, కానీ దేవుడు నన్ను వెళ్ళి ప్రార్థన చేసేయమన్నాడు, తగ్గిపోద్దంట అని. దానికోసం దక్షిణిస్తే సరిపోద్దమ్మా. అయ్యా నా దగ్గర ఇంక కోడున్నా, ఇంకేమన్నా, నీకు పెయ్యి ఉన్నా, లేకపోతే నీకు కలిగింది ఏమన్నా ఇంట్లో డబ్బాలో ఉన్నా ఇచ్చే చాలు, అంతకుమించి నేను అడగను అంటూ వాళ్ళ కడుపునే దేవునిగా అనుకొని నీ చుట్టూ తిరుగుతున్నారంట, సంచారం చేసుకుంటూ. వాళ్ళకంటే అడుక్కునే వాళ్ళు బెస్ట్. దేవుడు చెప్పాడు, నేను చెప్పాను, నాకు అనవసరం. కడుపుయే దేవుడు అనుకుంటున్నారంట వాళ్ళు. అమాయకమైన స్త్రీలను మోసగిస్తున్నారంట. ఇక్కడ పురుషులు అసలు పడిపోతుందే పురుషులు. నేనెప్పుడు ఏమంటానంటే, అవ్వమ్మ గారిని మాట్లాడుతుంది కదా ఆది సర్పము, అవ్వమ్మ గారితో మాట్లాడుతుంటే అయ్య గారు ఎక్కడికి వెళ్ళినారు? ఇది మన క్వశ్చన్. అవ్వమ్మని ఎందుకు ఎల్లంగా వదిలిపెట్టినారు కదా? మెయిన్ తప్పు ఎవరిది? ఏమన్నాలి? తప్పు నాదేనైనా అవ్వమ్మని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చూడగానే చెప్పావు కదా మరి నువ్వు, నా ఎముకలో ఎముక, నా భాగంలో భాగం, నడుని తీపడ్డాను, నారిపోయి అన్నాడా లేదా? అన్నవాడు ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏటమ్మా అసలే నీకేమో అట్రాక్షన్ ఎక్కువ, చూడగానే రమ్యంగా ఉందంటావు. సో నీకు రమ్యమైన దాన్ని నువ్వు చూడకుండా అవ్వాలంటే నా సంరక్షణలో నిన్ను ఉంచావనాలి కదా. అనని ఆదాము గారు ఏమన్నారు చెప్పండి? ఇదిగో చూసావు. అలాంటి క్యారెక్టర్స్ మనం అర్థమైందా? మన బలహీనతని పక్కన మీద నెట్టేసి నేను చాలా అమాయకుని తెలుసా అంటాం మనం. సో అమాయక జీవులందరికీ చెప్తున్నాడు దేవుడు ఏంటంటే, నువ్వు ప్రవర్తించే విధానం జాగ్రత్తగా చూసుకో. నీ దగ్గరికి వచ్చావు. అదే 23వ అధ్యాయం 40వ వచనంలో చూడండి. ఇదే 23వ అధ్యాయంలో 40వ వచనం. ఎన్నడూను మరువబడని నిత్య అపవాదమును నిత్య అవమానము నీ మీదకి రప్పిస్తాను. ఇది ఎవరు చెప్తారు? ఇది ఎవరు చెప్పు? కడుపుకు దాసలేని వాళ్ళు చెప్తారు ఈ మాట. అయ్యా మనకి నిత్య అవమానం ఉందంట, నిత్య బాధ ఉందంట, మనం జాగ్రత్తగా ఉండాలి, నువ్వు పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, మన శోధన బట్టి మన స్వకీయ దురాశ వల్ల ఆయన అని చెప్పే వాళ్ళు ఉన్నారా? చెప్పరు సరి కదా. నీ ఇంటి మీదకి ఏ గుడారము ఏ తెగులు రాదు, బోటెట్టుకో అంటాడు. బోటెట్టుకున్న అమ్మేమో తెల్లారిల్లు అడుగుతుంది, అయ్యా నాకు తెగులు వచ్చేసింది అంటే, అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరచలేదమ్మా అని అంటాడు. అంటే నా విశ్వాసం తప్పయ్యా? అవునమ్మా. మరి ఇంకే విశ్వాసం? 10 రోజులు ఉపవాసం ఉండమ్మా, దేవుడు తర్వాత వచ్చి మాట్లాడు. ఇలాంటి కట్టు కథలు కళలను వింటున్నారే మీరు? వీళ్ళని ప్రోత్సహిస్తుంది మీరే. నిత్య అవమానం ఉంది మనకి. దేవుని లెక్క ప్రకారం బతకకపోతే నిత్య అవమానానికి, నిత్య వాద్యమునకును మనం లోనైపోతాము అన్న విషయాన్ని అవగతం చేసే వాళ్ళు ఎవరు? సత్యం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే. అందుకే దేవుడు మనకు మాట చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మన డ్యూటీకి వచ్చేసాను చూడండి.
లోకం ఎలా ఉంది, బాధ ఎలా ఉంది, శ్రమ ఎలా ఉంది, ఏ విధంగా బ్రతకాలో చెప్పిన దేవుడు మనకు పని అప్పగించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 6వ అధ్యాయము ఏమిటట? ఆత్మ. మెయిన్ శరీరాన్ని ఆస్వాదనం చేసుకోకపోతే మరి దేన్ని దేని మీద బేస్ అయి ఉండాలి అంటే ఆత్మ వల్ల నీకు ఆత్మతో గనక బేస్ అయి నీ జీవితాన్ని గనక కొనసాగిస్తూ ఉంటే ఒక్క సెకండ్ కూడా పోనీయవు. అండర్లైన్ చేసుకోండి. ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను చేస్తున్నారా? ప్రార్థన అంటే ఎప్పుడు ఒకటే చెప్తాం, దట్టు దిస్సు అంతే, దిస్సా దట్టు అంతే. ప్రతి విధమైన ప్రార్థన. నాయన భోజనం ఇచ్చావు, ఈ భోజనం తింటున్నాను, దీనివల్ల వచ్చే శక్తి నీకు మాత్రమే ఉపయోగపడాలి. ఇదేమన్నా కన్వర్ట్ అయిందా నీ ప్రార్థన? అయ్యిందా? లేకపోతే శరీరాన్ని ఆస్వాదం చేసుకుంటే ఏముంది, ఇదిలో ఉప్పు లేదు, ఇది ఉడకలేదు, ఇది దీనికి మ్యాచ్ అవ్వలేదు, దానిలో ఇది తక్కువైంది, దీనిలో లేదు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ కదండి. అదే ఆత్మను కనుక ఆస్వాదనం చేసుకుంటే ఏమంటామంటే ఆ ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై అండర్లైన్ చేసుకోండి. మనకున్న పని సమస్త పరిశుద్ధుల నిమిత్తమైన ఏంటంటండి, మా గుడి మేము అన్న మాట రాదు అసలు. నాయన ఇలాగే శ్రమపడి సపోర్ట్ లేకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా, రోగం ఉన్నా, ఎవరు మాకు సహాయం చేయకపోయినా నిన్ను నమ్ముకున్నామే, మేము పడుతున్న బాధ వేదన మాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు నీ కొరకు బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఏమందట, సమస్త పరిశుద్ధుల సంబంధమై నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో. ఏదో ప్రార్థన అయినా వాళ్ళు కూడా నాలాగే మరి బాధపడుతున్నారేమో, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆమెను అనకూడదట. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ నిద్రపోనాలా, మెలకువగా ఉండండి. ఏమండి, పరిశుద్ధులు కూడా ఇంకా పని పెరుగుతుందా లేదా అంటే ఇరుగైపోతుందా లేదా మార్గం? రిలాక్సింగ్ డే విశ్వాసికి గాని, క్రైస్తవుడు అనుకునే వాళ్ళకి గాని, కాపరికి గాని, ఫెలోషిప్ గాని, ఇంకేమన్నా పెట్టుకున్న ప్రతి సంస్థకి గాని పని లేకుండా ఉంటుందా? పని ఉంది. మెలకుగా ఉండాలి. ఎందుకునైనా మేము మెలకుగా ఉండాలంటే సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో చచ్చే వరకు. నాయనా ఆ పరిశుద్ధుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆయనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంత ప్రతికూల పరిస్థితి మాకు ఇంత ఇబ్బందిగా ఉందే, వాళ్ళు ఎలా చేస్తున్నారు నాయన. కొంతమంది వయసు పైబడిపోయినా చాలా బాగా చేస్తున్నారు. అంకుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కోటేశ్వరకి మనం చేయగలరా? ఒక్కడే నడిపించుకుంటాడు. అది కుర్చీ నేనే వేసుకుంటా, బల్ల నేను వేసుకుంటా, మైకు నేను ఎట్టుకుంటా. నేను చూసిందండి, మిగతా సపోర్ట్ చేస్తారు కాదనట్లా. ఎందుకు చేయాలి అసలు? ఏం అవసరం ఆయనకి? సపోర్ట్ గా భార్య పిల్లలు కొంచెం సపోర్ట్ చేశారు కాబట్టి ఓకే, కానీ మెయిన్ హెడ్ కి ఆ తలంపు లేకపోతే పరిస్థితి ఏంటి? సత్యం బయటికి వెళ్ళదండి. ఇందాక చదివాం కదా, నిత్యమైన అప్పవాది నిత్యమైన దండన ఉందనే విషయం తెలియచేయాలి. ఆ విషయమైన సత్యం బయటకు వెళ్ళాలి. భారంతో పనిచేయాలి. సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండాలి. నిద్రపోకండి. క్రైస్తవులకు చెప్పిన మాట ఇది దేవుడు. కానీ మనం చూడండి వచ్చేస్తాం ఏ ఉపవాస ప్రార్థన, అర్ధరాత్రి ఉపవాస ప్రార్థన, ఏం లాభం? నిద్ర చెడగొట్టుకుని ఆరాధన చేయాలి రేపు పొద్దున. ఇప్పుడు నైట్ అవుట్ అంతా కూర్చోబెట్టావు, ఎవరిని వింటారా పొద్దున్నే వాక్యం? సాతాను ఎంత బలంగా పనిచేస్తున్నాడని అర్థం. పిల్లలు బాగా అమ్మా మీరు రాత్రి ఏమైనా సరే పెద్దల కాడ ఇదిగో నేను వాక్యానికి సిద్ధపడమని మిమ్మల్ని ఇప్పుడు ప్రిపేర్ చేసేసాను, పొద్దున్నే మీరు గంట అయినా లేటుగా పట్టుకుని రండి, ఇక్కడికి వచ్చి మాత్రం నిద్రపోకండి, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి అని చెప్పే సేవకులు ఉన్నారా? ఉండరు. పైగా ఏమంటారో తెలుసా,
ఆదివారం రావాలి బలలో చేతులు వేయాలంటే శనివారం ఆల్ నైట్ ఉండాలంట. నువ్వు ఉండిపోని నువ్వే కూర్చుని ఆవలిస్తావు. మోయలేని కఠినమైన కాడి మోపి వాళ్ళు చిటికిన వేలతో కూడా జరపలేరంట. అట్లాంటి కాపర్లు ఉన్నారు. సో సత్యాన్ని మనం నమ్ముకున్న వాళ్ళం సంపూర్ణంగా ఎవరి కోసం? పరిశుద్ధుల కోసం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అందుకని యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు ముగింపుకు వస్తున్నానండి, దగ్గరగా ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయము 9వ వచనం. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సు. ఇక్కడ దేవుణ్ణి గనక గుర్తుంచుకోలేకపోతే, దేవుణ్ణి గనక మర్చిపోతే వచ్చే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, వెళ్ళకపోతే ఏమవుతుంది? ఈ రోజు స్కిప్ చేశాను, నాకేం లేదే, మార్పింగ్ అనిపించలేదే అనిపిస్తుంది కదా. దానివల్ల ఏమవుతుందట? విశ్వాసఘాతకమై నీ మనసు ఏమైపోతుందో తెలుసా? వ్యభిచారంతో ఉంటది. ఏ వ్యభిచారం? డబ్బు సంపాదించుకుంటే పోలా, ఈ రూపాయికి ఇంకో రూపాయి కూడబెట్టుకుంటే పోలా, పిల్లల్ని బాగా చదివించుకోవాలి కదా, పిల్లలే కదా రేపు నన్ను చూస్తే ఇట్లా శరీర మీకు తెలియదు ఏంటి అసలు. మీరు చెప్పమంటే ఫ్యూచర్ గురించి బాగా చెప్తారు. దేవుణ్ణి విసర్జించే వారే చెప్తారట ఇట్లాంటి మాటలు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు మమ్మల్ని సమృద్ధిగా దీవించాడు అంటే మనం చాలా డేంజర్ లో ఉన్నామని మేము ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి. అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహమును అనుసరించి వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేస్తాను. సత్యము గనక బయటికి వెళ్తే ఇలాంటి మనస్తత్వం కలిగిన వారిని త్రిప్పేస్తానన్నా. నీ వల్ల ఎంత మేలు జరుగుతుందిరా అన్నదే లేదా? ఆ మేలుకి ప్రతిఫలం ఇప్పుడు కోరుకోకురా. దేవుడు అదే మనం ఓదారుస్తాడు. ఇప్పుడు పరీక్షలో ఉన్నానన్న, నీ పరీక్షలో నువ్వు నెగ్గాలని అన్నదా లేదా? అరే సాతాను చూడు, గోధుమలు జల్లించినట్టు జల్లించేస్తాను అంటాడు, నా బిడ్డ ఎంత అల్లాడిపోతాడో అని నీ కోసం ప్రార్థన చేస్తాను అన్నాడు లేదా శిష్యుల దగ్గర? నా శోధన దూరంగా చూసి శోధన రానియకుండా మా చుట్టూ దేవతలు కాపుదల నుంచి దేవతలకు డ్యూటీ నువ్వేస్తావు. దేవుడిచ్చిన డ్యూటీ వేరు, కానీ మనం వేస్తాం. మా ఇంటికి కాపులా పెట్టు, మా ఇంటికి ఇంకో ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంటికి కూడా కాపులా పెట్టు. నా పిల్లలు ప్రార్థనకు రాకపోయినా ఎక్కడికో వెళ్ళారు, అక్కడ కూడా నువ్వు కాపులా ఉండు. దేవదూతలకు డ్యూటీ చేసేంత క్లవర్స్ అన్నమాట మన కాపర్లు. నేర్పిస్తారు అలాంటి పోగా. కానీ దేవుడు ఏమంటున్నాడు కనుక నువ్వు సత్యం కనుక తీసుకొని నువ్వు వెళ్ళాలనుకో, భుజం మీద పెట్టుకొని విసర్జించేశారు కదా. ఆ విసర్జించిన విశ్వాస ఘాతక వ్యభిచార మనసును, విగ్రహమును అనుసరించి వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టుచ్చి ఏం చేస్తాను? తిరగజేస్తాను. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఏమంటారు? చదవండి ఆ మాటని. చెరపట్టబడిన వారే శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. ఇది కదా క్రెడిట్, ఇది కదా మనకు వచ్చే క్రెడిట్. అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకుని తాము అనుసరించిన హేయ కృత్యములన్నిటినీ, తాము చేసిన దుష్క్రియలను కనుక్కొని మరి తాముకు తానే ఈ లోకంలో ఉన్నప్పుడు అసహించుకుంటారంట. సత్యం బయటికి వెళ్తే ఇది జరిగేది. మనకి ఇది దీనివల్ల మనకేం లాభం లేదు. దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. తమను తాము అసహించుకుని నేనే దేవుడు అన్న, యెహోవా అంటే దేవుడే కదా, మళ్ళీ ఆయన అనుకోకండి, మీకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్పేస్తున్నా. నేనే దేవుడు ఉన్నానని వారు తెలుసుకుందరు, కీడు వారికి చేసేస్తాను మీరు మారకపోతే అని చెప్పిన మాట అసలు వ్యర్థం కాదు, గుర్తుపెట్టుకోండి అంటున్నాడు దేవుడు. అసలు అర్థం కాదు. మరి ప్రభువా మేము చేస్తాం 11వ వచనంలో, ప్రభువా ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా నీ చేతులు మేము మమ్మల్ని చేయమంటావైతే ఇలాంటి ప్రాఫిట్ ఇలాంటి లాభం జరగాలంటే నీ
చేతులు చర్చుకొని ఇశ్రాయేలీల దుష్టమైన హే కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చు. డ్యూటీ ఎవరు చేశాడండి? మనకు వేసాడు. అదేంటి నాయన వాళ్ళ తప్పు చెప్తే మమ్మల్ని అంగలార్చమంటున్నావు, పైగా అయ్యో అని అంగలార్చమంటున్నావు. వాళ్ళ గురించి నేను ఎందుకు ఏడవాలి? స్వార్థం తీసేయాలి. ఇది అవుతుందా? చెయ్యాలి. ప్రతి వాళ్ళు నీ సహోదరుడే. అయ్యో అని అంగలార్చాలట మనం. ఇంకొక మాట చెప్తాను, సంపూర్ణమైన పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండాలి. పైగా ఇక్కడ ఉన్నాను, ఏ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము, ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేత చచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖడ్గంతో చచ్చారు. ఎవరు చంపకపోతే ఇంకొకటి కత్తెచ్చి చంపేస్తున్నారా లేదా? ఒకరినొకరు పొడుచుకుంటున్నారు లేదా? ఏదో గండికోట ఏదో మర్డర్ జరిగిందంట కదా అమ్మాయి. ఆ విషయంలో తెలుస్తుంది. ఆ పిల్లని ఎలా బాగా చంపేశారు. బిలో 15 years అమ్మాయికి లోపల లివర్ పగిలిపోయేంతగా కొట్టాలా ఏమో, మరి కొట్టాలేమో. ఒక దుష్టుడు అంత ఘోరంగా తయారవు. ఒక మృగం బయటికి తన క్రియను అలా చూపించినప్పుడు మనిషి మారితే ఎలా ఉంటుందో అనే సత్యాన్ని మోసుకొని వెళ్లాల్సిన బాధ్యత మరింత పెరుగుతుందా లేదా? మన మీద పెరుగుతుంది. అందుకే అంటున్నాడు, ఖడ్గము చేతను తెగులు చేతను క్షామం చేతను చచ్చిపోతారు. మరి ఎలా చేస్తారంటే, దూరంగా ఉన్నవారు తెగులతో చస్తారు, దగ్గరగా ఉన్నవారు ఖడ్గంతో చస్తారు, శేషించిన వారు క్షామంతో చస్తారు. ఈ విధంగా నా క్రోధాన్ని చూపిస్తాను. అసలు నా క్రోధాన్ని ఎందుకు చూపిస్తానంటే, ఈ ప్రపంచం నన్ను విసర్జించేసింది. నీ సత్యాన్ని తీసుకుని కనుక నువ్వు వెళితే వాళ్ళంతా పూర్వం జరిగించిన హేయ కృత్యములను బట్టి వారికి వారే అసహించుకొని అన్యుల మధ్య నన్ను కనపరుస్తారు. ఇది ఎవరి వల్ల అవుతుందిరా? నీ వల్లే కదా అన్నాడు లేదా దేవుడు? సత్యం తెలుసుకున్న నీ వల్లే కదా. అందుకని ఇంకొక మాట చూపిస్తాను. 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో యెహోవా యొక్క మహా ఉగ్రత అను పెనుగాలి బయలు వెళ్ళింది. ఇది ఎవరు చెప్తారు? తుఫాన్ వచ్చింది, సర్దుకోండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి, మీ ప్రాంతంలో ఈ టైంకి ఇలాగా పిడుగులు వస్తాయని మాత్రమే చెప్పగలదు గవర్నమెంట్. మహా ఉగ్రతను పెనుగాలి వస్తుంది నాయన. చదవండి. అది భీకరమైన పెనుగాలి. ఎవరి మీద కొత్తది? అందరి మీదకి కాదంట, దుష్టుల మీద తల మీదకి అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా, ఇంకొకెక్కడో ఆకస్మికముగా ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, అది దుష్టుల మీదకి వెళ్తుంది కానీ భయపడకు అని చెప్పాడు. ఇక్కడేం చెప్తున్నాడు? మహా ఉగ్రతను పెనుగాలి స్టార్ట్ అయిపోయింది. అది భీకరమైన పెనుగాలి. ఆ పెనుగాలి ఎందుకు వచ్చిందయ్యా అంటే, కేవలం వాతావరణ మార్పులు అంటది మీ ప్రభుత్వ సంస్థలు మీకు సేవ చేసేవాళ్ళు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, దుష్టుల మీదకి పెళ్ళున దిగిపోవడానికి వస్తుంది. ఆ దుష్టుల మీదకి పెళ్ళున దిగకుండా ఉండాలంటే మళ్ళీ నువ్వే. అర్థమైందా? నీ సిలువను ఎంత భారీగా మోసుకోవాలి. అదే నా యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు అంటూనే భారం మోపే పరిస్థితి మన మీదకి వచ్చింది. అందుకే వెళ్లే కొద్దు ఇదికైనా మార్గం. మీరు వాక్యంలో తీవ్రత కలిగిన వారు కాబట్టి ఇంత లోతైన మాటలు చెప్తున్నా. చాలా మంది యేసుప్రభు గారు ఉన్నప్పుడు ఏంటంట, మీరు చాలా మంది నేను చెప్తే ఏం భరించలేరు అన్నాడా లేదా? అందుకనే కొంతమందికి కొన్ని రివీల్ చెయ్యం, కొంతమందికి చాలా అవసరం ఇది. అందుకే చెప్తున్నాం. అందుకే ఏమన్నాడు ఆయన 20వ వచనం, తన కార్యమును సఫలపరచుటకును. తుఫాను చెప్తుందంటే ఏం చెప్పాను? వెళ్ళి దేవుడు యొక్క తన కార్యం చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయాడు. కాబట్టి మనం నాయనాని కోపాన్ని ప్లీజ్ నాయన ప్లీజ్. మొన్నే కదండి వీఫానా ఓఫానా పోయింది కదా మన తుఫాను. వీఫా తుఫానే కదా వచ్చింది. అది జస్ట్ నిన్ననే టర్న్ తీసుకొని కనుమరుగైపోయిందంట. దేవుడు ఎవరి ప్రార్థనలు ఆలకించారో అంతే కదా. మనుషుల్ని కాపాడుకోవాలండి. భూమి మీద ఉన్నంత వరకు మనం సహోదరుని ప్రేమించాల్సిందే. ప్రేమిస్తూ దేవుణ్ణి నాయన ఐ లవ్ యూ మై గాడ్ అని చెప్పేవాళ్ళంతా తన ఎదురుగా ఉన్న ఈడంటే నాకు ఎంత అసహ్యం అంటే అన్నావంటే దేవుడు అంటాడట,
నువ్వు చాలా అబద్ధకుడు బిడ్డ అంటాడంట. అర్థమైందా? కాబట్టి మనం ప్రేమిస్తున్నామంటే కంపల్సరిగా మన సహోదరుని ప్రేమించాలి, ద్వేషించకూడదు. తన కార్యము సఫలమగు వరకు, తన హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ నెరవేరు వరకు యెహోవా కోపము చల్లారదు. కోపం ఎవరిని చూస్తే చల్లారాలి అంటే నిజ క్రైస్తవుని చూస్తే చల్లారాలి. నాయన ఇంకొంచెం టైమింగ్ నాయన, వాళ్ళ దగ్గరికి వెళ్తాము, ఆ వీధిలో సువార్త పెడతాము, వీళ్ళకి చెప్తాము నాయన, నువ్వు రక్షించుకుంటావు. ఇదిగో మనము చేయాల్సింది ఏంటంటే అక్కడ ప్రార్థన పెట్టి రావడమే, రాతి బాణంలో నీళ్లు నింపడమే. దాన్ని ద్రాక్షారసంగా మార్చే ఆ టెక్నిక్ ఆలోచన ఎవరిది? తండ్రి నన్ను ఆకర్షిస్తే తప్ప మీరు నా యొద్దకు రారు అంటే మనం ఇదిగో ఇలా చెప్పుకుంటూ పోవడమే. ఆకర్షించాల్సిన పని ఎవరిది? దేవుడిది. ఏంటి మీరు ఇన్ని మీటింగ్లు ఒక్కరికి వచ్చిందని చెంప మీద చెల్లు కొట్టినట్టు ఈ మాట చెప్పండి. ఆయన చెప్పడం వరకే మా పని. ఆకర్షించుకునేది ఆయన గుణం. ఆయనకి ఇష్టమైతే నిన్ను ఆకర్షించుకుంటాడు. ఇంకటి చెప్పి ఇంటికి వెళ్ళావా, దేవుడు నీతో మాట్లాడతాడు ఏదో ఒక విధంగా. నువ్వు వచ్చేస్తావు అన్నా, నువ్వు ఇంకొకసారి మీటింగ్ పెట్టవా అంటావు. అందాక మా పని మేము చేస్తూ ఉండటం. మేము కూడా అనుకుంటుంది ఏంటంటే తొందరగా నీ దగ్గరికి వచ్చేయాలని, కానీ నా పని జరిగించడం నీ వల్లే అవుతుంది. అందుకే నీకు ఆయుష్ పొడిగింపబడుతుంది బిడ్డ. అర్థమవుతుందా? అందుకని హృదయ ఆలోచనలు నెరవేరే వరకు యెహోవా కోపము చల్లారు. ఇది ఎప్పుడు తెలుస్తుంది నాయన? అదే కింద అంటున్నాడు, అంత్య దినములలో ఈ సంగతిని. అది ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నావు? శుభకర దినాల్లో ఉన్నావా ఏంటి? లేదు, అంత్య దినాల్లో ఉన్నాం. పని చాలా ఫాస్ట్ గా చేయాలి, మనం చాలా ఫాస్ట్ గా చేయాలి పని. అందుకే అంత్య దినాల్లో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహిస్తారు. ఎందుకంటే ఒక జనం బయలుదేరారు. కింద 21వ వచనంలో, నేను ఈ ప్రవక్తలను ఏం చేయకుండా పంపకుండినను. చాలా మంది బయలుదేరి వచ్చేస్తారంట, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారంట. తెల్లవారక ముందే పరిగెత్తకుండా వచ్చేస్తారు. నేను వారితో మాట్లాడకుండినను వారు వచ్చి ప్రకటించేస్తారు. ఏం ప్రకటిస్తారు? అసత్యమును. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడమ్మా. గుడికొస్తే చాలు, మీరు రాకపోయినా పర్లా, మీ దశమ భాగం ఇచ్చింది, మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. ఎవరు చెప్తారు అక్కడ? నువ్వు వచ్చి నీ కుటుంబంతో సహా ఆయన సన్నిధిలో కనబడాల్సిందే, ఆయన ముఖ దర్శనం చేసుకోవాల్సిందే. ఆ ముఖ దర్శనంలో నీకేం మాటలైతే చెప్పబడతాయో పడవబడితే సరి చేసుకోవాలి, నీకు ఆదరణ కలిగిస్తే థ్యాంక్ యూ చెప్పుకోవాలి, అయ్యో ఇంకా ఏమన్నా మార్చుకోవాల్సి వస్తే మారిపోవాలి. ఇలా ప్రతిరోజు నిత్యము వెతకాలి. అర్థమైందా? ఎవరు చెప్పారు నీకు? నువ్వు ఇంట్లో ఉన్న నీకు ప్రార్థన చేస్తాను, నీకు అన్ని మేలే జరుగుతాయని. మేలు జరగకపోయినా మేలు కీడని, కీడు మేలని ఎంచుకున్న వారికి శ్రమ అన్నాడు దేవుడు. ఎంచుకోకండి. మీకు అలా అబద్ధాలు చెప్పేస్తున్నారు చాలా మంది. సత్యమైన వారికి అవకాశం కల్పించండి అని మనం బయటికి వెళ్ళి చెప్పాలి. అందుకే అంటున్నాడు. ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఇదే ఇర్మియా గ్రంథము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఏం బయలుదేరతాయట? జీవధార. జీవధార అంటే లోకంలో ఉన్నటువంటి వాటర్ అనుకున్నారంటే, ప్రార్థన చేస్తే మోటార్ ఇన్నడుగులు వెళ్ళవలసిందంటే ఇన్నడుగులు వెళ్ళిందంట. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, ఎకో సిస్టమ్ పక్కన లేకుంటే ఇంకా తొందరగా పడుద్ది, పక్కన చెరువు ఉన్న గుంట ఉన్నా కొంచెం తొందరగానే పడుద్ది. ఏమీ లేకపోయినా పడిందంటే నిజంగా దేవుని కృపే. అసలు దాని గురించి ఏం దేవుడు మాట్లాడలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే 4వ అధ్యాయంలో, నీ హృదయం ధారలు బయలుదేరును. కాబట్టి నీ హృదయంలో బయలుదేరాలి. ఏం బయలుదేరాలి? జీవధార అంటే వాక్యము బయలుదేరాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రం. హృదయం ఎక్కడుంది, హృదయం ఎక్కడుందని వెళ్ళిపోమాక, హృదయాన్ని భద్రంగా లాక్కుంటున్న పారిపోతున్న ఆ హృదయాన్ని తెచ్చి భద్రంగా పెట్టుకో. అర్థమైందా? ఎందుకంటే దానికి ఏముంది? ఘోరమైన వ్యాధి ఉంది, కానీ మనమేమి నాకేం రోగం లేదండి అంటాం, అవునా కదా? కానీ ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని భద్రంగా పెట్టుకుంటే జీవధార బయటకు వస్తుంది. ఆ జీవధార వల్ల ఎన్నటికీ దప్పిక కొనని ఛాన్స్ నువ్వు ఇవ్వగలుగుతావు. అర్థమవుతుందా? అందుకే ఇంకొక మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము ముగింపుకు వస్తున్నానండి, కంప్లీట్ చేయడానికి ఈ పాఠాన్ని.
యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ అధ్యాయము 19వ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మీరు ఏం చేస్తారంటే అదేంటంటే ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచించరా? ఏంటో చెప్పనది. నేను అరణ్యంలో త్రోవను చేస్తాను. అరణ్యంలో ఎక్కడన్నా త్రోవ దొరుకుతుంది? చాలా మంది జంగిల్కి వెళ్ళి తప్పిపోయారు, అవునా కదా? అరణ్యానికి వెళ్ళి తప్పిపోతారు. కానీ ఇక్కడ దేవుడు చేసే నూతన క్రియ, నువ్వు వెళ్ళు, అది అరణ్యమైన త్రోవను ఇస్తాను. ఇంకేమంటున్నాడు? ఎడారిలో నదిని ఇస్తాను. అక్కడ ఏముంటాయి? నిజం ఉండవు. అక్కడ ఎవరు నమ్ముతారు నాయన నీ గురించి అని అనుకో మాకు. అరణ్యంలోకి వెళ్ళు, ఎడారిలోకి వెళ్ళు. అరణ్యంలోకి వెళ్తే నీకేం త్రోవనిస్తాను, ఎడారిలోకి వెళ్ళావంటే జీవ నదినిస్తాను. నీ ఇక్కడికి వెళ్తే ప్రార్థన పెడితే జరగదేమో, కుదరదేమో, అవ్వదేమో, ఇలాంటి ఆలోచనలు మనం తీసేయాలి. మనం ద్వారా మత్తయి సువార్తలో చెప్పబడింది కదా ఒక మాట 24:14, మీకు తెలిసిన మాటే. సర్వలోకములకు వెళ్లాల్సిన టార్గెట్ మంది. అక్కడ మన వీధి కాదు, మన గ్రామం కాదు, మన రాష్ట్రం కాదు, సర్వలోకం. అక్కడ వరకు వెళ్ళకపోయినా ఇక్కడ పని కంప్లీట్ చేయాలా లేదా? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సాక్షాత్తం. మళ్ళీ మర్చిపోకూడదు. ఎవరింటారయ్యా అని కాదు, సాక్షాత్తం కోసం నువ్వు అక్కడ పెట్టి రావాల్సిందే. ఆ రోజున నా బిడ్డ అంత కష్టపడి కలిమి లేకపోయినా లేమిలో వెళ్ళి అనారోగ్యంగా ఉండి వాతావరణం మనకి ప్రతికూలం లే అంటాం కదా, ఇంత ప్రతికూల పరిస్థితిలో వచ్చినందుకు అంటాం. ప్రతికూలం ఎవరికి చెప్పండి? వర్షం ఎవరికి ప్రతికూలం? దేవుడికా? ఆయన అనుకుంటేనే కదా వచ్చింది. ఆ వర్షంలో వచ్చే బిడ్డలు ఎవరైనా ఎదురు చూస్తున్నాడు. నేను ప్రతికూల పరిస్థితుల్లో చాలా మంది రాలేదు, క్షమించు అంటారు. ఎట్లా ఆయనతో ప్రతికూలం చేయి మాకు. ఆయనకి ప్రతిదీ అనుకూలమైతేనే రప్పిస్తాడు. ఇందాక ఏ గాలిట మహా ఉగ్రతైన పెనుగాలి పెళ్ళుగా దిగంది. అది మనకు అనుకూలమా ప్రతికూలమా? బాగా ప్రతికూలం. ఇళ్ళు లేచిపోతాయి, అందరం ఏవో అయిపోతాయి, మనకేమి ఉండవు. కానీ దేవుడికి ఏంటి? ఆయన హృదయపు ఆలోచన కూడా నెరవేరే వరకు తిప్పేస్తారు ఒక రౌండ్ అంతే. దుష్టులు మాత్రమే పోతారు రౌండ్. మళ్ళీ మొన్న ఏదో యాక్సిడెంట్ జరిగిందంట ఒక కారులో. 6గురిలో అందరికి, 4గురికి ఏమో మామూలుగా పెద్ద దెబ్బలు తగిలినాయని, 2 చచ్చిపోయారంట. దానిలో గొర్రె బతుకుందట. దానివల్ల ఏంటి ఉపయోగం? మనుషులు కదా కాపాడాలి. దేవుడికి ఏదైనా సాధ్యమే కదా. నీకంటే అది బెస్ట్ రాదు, అంతే కదా. మనిషి కంటే జంతువులే బెస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మనుషులు ఉంటేనే భయం వేస్తుంది. ప్రపంచం చూస్తే అమ్మ మనిషి ఉన్నాడా అనిపిస్తుంది. ఆ కోతుందా కుక్క ఉందని ఎవరు భయపడలా. అవి పోవంటే పోతాయి కదా అని. కానీ మనిషి పొమ్మంటే ఎదురు తిరుగుతుంది. వాళ్ళ దుష్టగుణం బయటపడుతుంది. వాడిని మార్చాలంటే సత్యంతో మనం బయటికి వెళ్ళాలి. అదొక్కటే ఈ లోకానికి ప్రక్షాళన. అందుకే దేవుడిచ్చిన ఈ దివ్య ఔషధమైన వాక్యాన్ని చేత పట్టుకొని అనింద్యులుగా మనం ముందుకు వెళ్ళాలా లేదా? ఈ లోకంలో అనింద్యులుగా వెళ్ళాలి. అందుకే ఒక మాట చూపించేసి ముగించేస్తానండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 19వ వచనం. 66వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను చేస్తాను. జనుల యొద్దకును, ఇక్కడ నుంచి అంటలేదు, జనుల యొద్దకును తుబాలు యావాను నివాసుల యొద్దకు నేను పంపిస్తాను. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు. చాలా మంది అంట ఆయన గూర్చిన సమాచారం వినని వారు ఉన్నారట. నా మహిమను చూడనట్టియు దూర ద్వీపాల యొద్దకు నిన్ను పంపిస్తాను. మనం ఎలాగనా? మన వాళ్ళు ఇక్కడే అవ్వట్లేదు. పంపిస్తాను. నువ్వు వెళ్ళి ఏం చేయాలి? జనులలో నా మహిమను ప్రకటించాలి. ఇది మన ముందున్న డెస్టినీ. అందుకే మనందరం కూడుకుంటున్నాం. మేము చాలా మీకు ఇక్కడ ఒక చిన్న మా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. సార్కి అనుకోకుండా చాలా దూరం వెళ్ళి రావడానికి 12 గంటల ప్రయాణం. ఒకవేళ వస్తే ఒక ట్రిప్కి 10,000,
ఇలాంటి పరిస్థితులు నేను చాలా చేసిన ప్రార్థనలు ఫలించాయి అనడానికి దేవుడు మాకు చేసిన కార్యం ఏమిటో చెప్పనా? సార్ని మళ్ళీ దగ్గరగా ఉంచటం. ఎంత ఆనందకరమైన విషయం! ఈ విషయం నేను రోమా పత్రిక చదువుతున్నప్పుడు అర్థమైంది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఇది మీకు చదివి వినిపించాలి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం చదవండి. మీ విశ్వాసము సర్వలోకమును ప్రచారము చేయబడుచుండుటను బట్టి చాలండి. మీ విశ్వాసం అంటే ఇక్కడ గండిగుంటలో కోటేశ్వర అంకుల్ ఆంటీ యొక్క విశ్వాసం యొక్క ప్రచురణ జరగాలి. ఇది ఆగిపోకూడదు. ఇది నీ వల్ల నా వల్ల అసలు ఆగకూడదు. ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమనిపించిందంటే, ఇప్పుడు ఎలాగైనా 9వ వచనంలో, ఇప్పుడు ఎలాగైనా ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు, ఇదే ప్రార్థన చేసుకున్నాను నేను. ఆటంకం ఉండకూడదు నాయన, కష్టమైపోతుంది, నీ పని ఆపకూడదు కదా, సాక్రిఫై చేసుకున్నాం కొన్ని. అఫ్ కోర్స్ తనకి అక్కడ ఉండే ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది. సాక్రిఫై చేసుకోవడం, ఉపవాసం చేసేస్తాం. అందుకే ఏ ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలగాలి. అసలు తెలియకుండా ప్రార్థన చేశామండి. దేవా నీ చిత్తం కావాలి, అక్కడికి వెళ్ళటానికి ఎలాంటి ఆటంకం జరగకూడదు. ఇది చదువుతున్నప్పుడు ఇదేంటి ప్రార్థన చేసిన వాక్యాలు ఎక్కడ ఉన్నాయి అంటే, ఇదేనేమో ఏక మనసుతో ప్రార్థించడం అంటే. పైన ఇచ్చిన ప్రయారిటీ ఏంటంటే ఈ కుటుంబం యొక్క విశ్వాసం. మీరు అనుకున్నట్టు అనిల్ అంబానీ కుటుంబం అయితే కాదు కదా. మనం కోటేశ్వర గారి కుటుంబం ఏ రోజు కష్టపడితే ఆ రోజే. అసలు వాళ్ళని ఆయన చూస్తుంటే మాకు ఇంకా ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఇంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, ఇంత ఆలోచన విధానంలో ఉన్నారు. భార్య సహకారము కొద్దిమందినేనా, మీరు ఇక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అవట్లేదు అని అసలు ఫీల్ అవ్వద్దు. ఆయన చిన్న మంది గురించి జాగ్రత్త చెప్పాడు. అర్థమవుతుందా? చిన్న మందను పెట్టి దేవుని ఇక్కడ వచ్చిన పాఠాలు ఎంత మంచి పాఠాలు ఉన్నాయి. మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడండి. దేవుడు మీతో ఇంకొకసారి ఇంకోలా మాట్లాడతాడు. అంత మంచి పాఠాలు మీకు చెప్పబడే విధంగా వీళ్ళు సదుపాయం చేసి మిమ్మల్ని రక్షణలో దగ్గరగా ఉంచారంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే, ఇంత ఆటంకం లేకుండా చేశాను కదా, మీ విశ్వాసము ప్రచురణ జరగాలి. సో మీరు ఇంకా ఎక్కువగా మీరు సందుల్లోకి వెళ్తారా, లేకపోతే వీధుల్లోకి వెళ్తారా, ద్వీపాల దగ్గరికి వెళ్తారా, అసలు నా యొక్క మహిమ ఎరగని వారి దగ్గరికి, వినని వారి దగ్గరికి మీరు వెళ్ళవలసిందే అని చెప్పాడు. ఇరుకైన మార్గంలో తప్పకుండా వెళ్ళవలసిన బాధ్యతను చేపట్టుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు మనకి ఎన్ని కష్టాలు, నా కష్టాలు శరీరానికి సంబంధించినవి, వాటన్నిటినీ ఆయన తీరుస్తాడు కనుక ఆయన గురించి మెలకువగా ఉండి సకల పరిశుద్ధుల కొరకు మెలకువగా ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ధన్యులు అనిపించుకుందాం. ఇటు ధన్యత దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడు, మేము నీ గురించి ఆలోచిస్తే మా మనో అభిష్టం నెరవేరుస్తానన్నాం. అందుకు తార్కాణంగా మాకు ఎన్నో గొప్ప క్రియలు చేసి చూపించారు. ఆయన దుష్టలోకంలో దుష్టుడు తన శక్తి సంబంధాలను తీసుకుని బయలుదేరి అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేసి నీ యొక్క నామ ఘనతకు అప్రతిష్ట కలుగజేస్తున్న పరిస్థితుల్లో సత్యాన్ని తెలుసుకున్న మేము మరింతగా నడుము బిగించి సకల పరిశుద్ధుల నాయన వారి యొక్క అభిగతమును, వారి యొక్క ఆలోచనలు, వారి శ్రేయస్సు కోరుకుంటూ వెలుగుగా ఉండాలని తెలియజేశారు. నీ మహిమను తెలియని వారి గురించి నాయన, నీ మాట వినని వారి గురించి మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి ఆజ్ఞను మాకు ఇచ్చారు. నీ ఆజ్ఞను పొందుకున్న మేము మరింత జాగరూకులమై నీ కొరకు పనిచేసేటువంటి శక్తిని ప్రసాదించండి. అన్ని లోతుల్లోనైనా నీకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ నీ మాటను ప్రచురపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. ఇదిగో నీ చేతి నైనా నీ బిడ్డ యొక్క బలని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. తీసుకున్న మేము ప్రచురపరచాలి కనుక ప్రచురపరిచే బాధ్యతను తీసుకొని మరింతగా నీ కార్యక్రమాలను నేను కొనసాగించడానికి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి మరింతగా ముందుకు మమ్మల్ని తీసుకెళ్ళమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు.